ముంబై నటి అక్రమ అరెస్టు కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి కస్టడీలోకి తీసుకున్నది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, పిఎస్ఆర్ను సిఐడి అధికారులు ఎప్పుడు కస్టడీలోకి తీసుకుంటారు? శర్మ ఈరోజు 10 గంటల సమయానికి విజయవాడ జిల్లా జైలు నుంచి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీలోకి తీసుకొని ఉన్నారు. ముంబై నటి పైన అక్రమంగా కేసు బనాయించారనే ఆరోపణలతోటి సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. దీంట్లో భాగంగా ఆయన నుంచి ఇంకా కీలకమైనటువంటి సమాచారం, ఈ కేసు వెనుకాల ఎవరున్నారు, పిఎస్ఆర్ కు ఎవరు ఆదేశించారు అనేటువంటి కీలక విషయాల్ని తెలుసుకునేందుకు విచారణ చేయాలని వారం రోజుల పాటు కస్టడీకి కావాలని అడిగిన క్రమంలోనే విచారణ జరిపినటువంటి న్యాయస్థానం 3 రోజులు కస్టడీకి అనుమతించింది. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరుపుతారు. విచారణ అనంతరం మళ్లీ విజయవాడ జిల్లా జైలు అధికారులకు అప్పగిస్తారు. ఈ 3 రోజులు ముగిసిన తర్వాత ఆఖరి రోజు వైద్య పరీక్షల అనంతరం మళ్లీ కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జైలు అధికారులకి అప్పగిస్తారు. న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరపాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. 3rd డిగ్రీ ఇటువంటి ప్రయోగించరాదు విచారణలో అని స్పష్టంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు 10 గంటలకి తీసుకొని ఉన్నారు. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.